నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ పాయసాన్ని చూపించబోతున్నానండి. ఈ పాయసాన్ని మనం రోజు తాగే టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగిస్తుంది. పొట్టకి హాయిగా ఉండడంతో పాటు పోషకాలను అందించి బలంగా మార్చుతుంది. అలాగే నొప్పులను కూడా దూరం చేస్తుంది. ఇలా మనం స్వీట్ తినాలనిపించినప్పుడే కాదు, దేవునికి నైవేద్యంగా లేదా ఆరోగ్యం కోసమైనా ఈ కమ్మని పాయసాన్ని ట్రై చేయండి. ఇక్కడ మనం బెల్లం, పాలు, పూల్ మక్కన, సగ్గుబియ్యం కాంబినేషన్తో చేస్తున్నాం కాబట్టి ఇందులో ఐరన్, కాల్షియంతో పాటు ఇంకా ఎన్నో పోషకాలను అందిస్తుంది. మరి ఈ సూపర్ టేస్టీ స్వీట్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఈ పాయసం చేయడానికి సగ్గుబియ్యం నానబెట్టాలి. చిన్న సైజ్ సగ్గుబియ్యం కాకుండా ఇలా పెద్దగా ఉండే సగ్గుబియ్యాన్ని ఒక అరకప్పు వరకు తీసుకొని గంట 2 గంటలు నానబెట్టండి. ఇక్కడ నేను ముందుగానే అంటే ఒక 2 గంటల ముందుగానే అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని బాగా నానబెట్టాను. చూడండి, చక్కగా నానిపోయాయి కదా. ఇలా మనం సగ్గుబియ్యాన్ని ముందే నానబెట్టి రెడీగా పెట్టుకుంటే పాయసం చేయడానికి పెద్దగా టైం పట్టదు. ఒక 10-15 నిమిషాల్లోనే పాయసాన్ని చేసేయచ్చు అన్నమాట. అయితే పాయసం చేయడానికి ముందుగా బెల్లాన్ని కరిగించి తీసుకుందాం. ఒక గిన్నెలోకి అరకప్పు తురిమిన బెల్లం తీసుకొని ఇందులోని ఒక పావు కప్పు వరకు నీళ్లను తీసుకొని బెల్లాన్ని కరిగించండి. ఇలా మనం ముందుగానే బెల్లాన్ని కరిగించి ఆ తర్వాత పాయసంలో కలపడం వలన పాలనేవి విరిగిపోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయాక 1 నిమిషం పాటు పాకాన్ని మరిగించండి. మరి మనం పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం సేపు మరిగించడం వలన మనం పాయసంలో వేశాక మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి బెల్లం కరిగిపోయాక ఇలా 1 నిమిషం పాటు మరిగించి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు పాయసం వండడానికి కడాయిని కానీ లేదా గిన్నెని కానీ తీసుకొని 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడెక్కాక ఇందులోకి 1 కప్పు వరకు పూల్ మక్కనాను తీసుకుని ఫ్రై చేసుకుందాం. వీటిని తామర గింజల నుండి తీస్తారు. ఇవి హెల్త్కి చాలా మంచిది. డయాబెటీస్ ఉన్నవారికైనా, బరువు తగ్గాలనుకునే వారికైనా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవారైనా, హార్ట్ హెల్త్కైనా, డైజెస్టివ్ సిస్టమ్కైనా వీటిని తినడం వలన చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో వీటిని ఇలా కలుపుతూ ఒక 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కనుంచేయండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 3:30 కప్పుల వరకు పాలను తీసుకోండి. అంటే 750 ml వరకు పాలను తీసుకోండి. లేదా మీరు తీసుకునే కప్పు కొలతతో ఒక 3:30 నుండి 4 కప్పుల పాలు తీసుకొని చేసినా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలు పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. మనం ఈ పాయసం కోసం ప్యాకెట్ పాలనైనా లేదా గేదె పాలనైనా, మంచి టేస్ట్ కోసం ఫుల్ ఫ్యాట్ పాలనైనా వాడొచ్చు. చూడండి, పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన సగ్గుబియ్యంలోని నీళ్ళన్నీ వంపేసి సగ్గుబియ్యాన్ని మాత్రమే తీసుకొని బాగా కలపండి. మనం ఇక్కడ సగ్గుబియ్యాన్ని 2 గంటల సేపు నానబెట్టాం కాబట్టి ఇవి త్వరగా ఉడుకుతాయి. అది మీరు ఒక 30-40 నిమిషాలు నానబెట్టారనుకోండి, సగ్గుబియ్యం ఉడకడానికి టైం పడుతుంది. అలాగే ఇందులోని కొద్దిగా కుంకుమ పువ్వును కూడా తీసుకొని సగ్గుబియ్యంతో పాటు బాగా మరిగించండి. ఒక పక్కన ఈ పాయసాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిస్తూనే మరో పక్కన ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 10-12 బాదం పప్పు పలుకుల్ని తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పిస్తా పప్పుని కూడా తీసుకోండి. మీరు కావాలంటే ఈ పిస్తా పప్పుకి బదులుగా ఒక 10 జీడిపప్పులనైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 4-5 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసి పాయసంలో వేయడం వలన పాయసం రుచి అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసిన పొడిని రెడీగా పక్కన నుంచి మరో పక్కన మనకు సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, ట్రాన్స్పరెంట్గా చక్కగా ఉడికిపోయాయి కదా. ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాతే ఇందులోకి మనం గ్రైండ్ చేసిన బాదం పొడిని తీసుకోండి. ఇలా బాదం పొడిని తీసుకొని అంతా కలిసేలా బాగా కలపండి. అంటే మనం ఈ బాదం పొడిని తీసుకున్నాక వెంటనే కలపాలి, లేదంటే బాదం పొడి అనేది ముద్దలు కడుతుంది. లేదా మీరు కావాలంటే ముందుగానే బాదం పొడిని నీళ్ళల్లో డైల్యూట్ చేసైనా పాయసంలోకి తీసుకోవచ్చు. సో ఇలా అంతా కలిసేలా బాగా కలిపాక మరొక 2 నిమిషాలు ఉడికించండి. మరి మనం ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా బాదం పొడి వేయగానే ఇది కొంచెం చిక్కబడి ఇలా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొన్ని బాదం పప్పు ముక్కల్ని, అలాగే ఫ్రై చేసి పెట్టిన పూల్ మక్కన తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలపండి. పూల్ మక్కన తీసుకున్నాక ఉడికించాల్సిన అవసరం లేదండి. ఈ వేడికే అవి మెత్తబడిపోతాయి. చూడండి, మనకు పాయసం ఇలా కొంచెం చిక్కగా ఉన్నా ఇందులోకి మనం బెల్లం నీళ్ళను తీసుకునేసరికి కరెక్ట్గా వస్తుంది. ఇది కాస్త చల్లారాక పక్కకు తీసుకొని ఇప్పుడు ఇందులోకి బెల్లం సిరప్ని తీసుకుందాం. ఇలా వడగట్టి తీసుకున్నామంటే బెల్లంలో ఏమైనా నారలు, తొనకలు ఉంటే అవి ఈజీగా సెపరేట్ అవుతాయి.
సో, ఇలా కంప్లీట్‌గా బెల్లం నీళ్ళను తీసుకొని ఒకసారి బాగా కలపండి. మీరు బెల్లంకి బదులుగా చక్కెరతో చేయాలంటే మనం బాదం పొడిని తీసుకున్నాం కదా! అదే టైంలో ఒక అరకప్పు వరకు చక్కెరను తీసుకొని చేసినా సరిపోతుంది. ఒకసారి బాగా కలిపామంటే చూడండి మంచి కలర్‌తో క్రీమీగా మనకు పాయసం రెడీ అయిపోయింది. మీకు ఈ పాయసాన్ని ఇక్కడ చూపించిన దానికంటే ఇంకా పల్చగా తినాలనుకుంటే మనం 4 కప్పుల పాలను తీసుకున్నాం కదా! మీరు ఎక్స్‌ట్రాగా ఒక కప్పు పాలను గానీ లేదా నీళ్ళను తీసుకొనైనా చేయొచ్చు. మీరు కూడా తేలిగ్గా చేసుకునే ఈ టేస్టీ పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.